హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమ సందర్శకులందరికీ కూడా స్వాగతం, హార్దిక స్వాగతం. ఈ కార్యక్రమానికి ముందుగా మనం ప్రాణాయామపూర్వకమైన ఓంకారాన్ని ఉపాసిద్దాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శక్తిత్రయీ వేదమాత సర్వదైవస్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఆ వేదమాత ఋగ్వేద అధ్యయన విషయంలో వేద మంత్రాలను, ఆ మంత్రార్థాలను వింటున్నటువంటి అందరికీ కూడా ఆయురారోగ్య సంపదలను కలిగించాలని ప్రార్థిస్తూ, క్రిందటి వారం మనం చెప్పుకున్నటువంటి రుద్ర సూక్తం, ఆ రుద్ర సూక్తాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓ పరమేశ్వర, త్ర్యంబకం యజామహే, ఏ మంత్రమైనా సరే ముందు ఓంకారం ఉంటేనే అది శక్తిప్రదం అవుతుంది, శక్తి కలిగి ఉంటుంది, శక్తిమంతం అవుతుంది, శక్తిప్రదం అవుతుంది. త్ర్యంబకం యజామహే, త్ర్యంబకం, 3 నేత్రములు కలిగినటువంటి ఆ రుద్రుణ్ణి యజామహే ఆరాధిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. సుగంధిం పుష్టివర్ధనం, ఆ మహానుభావుడు ఇచ్చేటటువంటి విభూతి సుగంధభరితమైనది, పుష్టివర్ధనం, పుష్టినిచ్చేది, ఆయన యొక్క ప్రసాదం అది. ఉర్వారుకమివ బంధనాత్, ఈ సంసార బంధముల నుండి, ఈ సంసార బంధాలన్నీ కూడా ఒక దోసపాదు వంటివి. ఆ తొడిమె నుండి పరిపక్వ స్థితిలో దానంతటది యువతలకు వచ్చేటువంటి దోసపండు ఏ విధంగా యువతలకు వచ్చి విముక్తి పొందుతుందో, ఆ బంధం నుంచి
ఉర్వారుకం ఇవ బంధనాత్, బంధనాత్ ఉర్వారుకం ఇవ, ఆ బంధం నుండి విడివడిన దోసపండు వలె. మృత్యోర్ముక్షీయ మా అమృతాత్, మా నన్ను మృత్యో అపమృత్యువు నుండి ముక్షీయ విముక్తి కలిగించి, అమృతాత్ అమృతత్వాన్ని గమింపచేయి, అమృతత్వాన్ని ప్రసాదించు స్వామి. ఎంత గొప్ప మంత్రం చూడండి. ఈ మంత్రం జ్ఞాపకం లేకపోయినా మంత్రార్థం లేదా మంత్రభావాన్ని మనసులో పెట్టుకుని ఆ రుద్రుణ్ణి ఒక్కసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఇలా ఆ మననం చేసుకుంటే మనకి ఎంత గొప్ప శక్తి కలుగుతుంది చూడండి. అదే భగవాన్ బాబా వారు చెప్పారు, మనల్ని కాపాడేది ధర్మమే, భగవన్నామమే. అది ఎలా కాపాడుతుందంటే ప్రతి క్షణం ఎలా కాపాడుతుంది? బంధువులందరూ వాకిటి దాకను వల్ల కాటికి నివత్తురుగా బంధమణచి నిను అనుసరించు ఆపద్బంధు భగవన్నామమిగా, బంధమణచి నిన్ను బాయని ఆపద్బంధు భగవన్నామమిగా. భగవాన్ బాబావారు తరచుగా ఈ పద్యం, ఆయన ఏ ఉపన్యాసం చెప్పినా ఒక శ్లోకం, మంచి శ్లోకం లేదా ఒక మంచి పద్యం మనకి అవగతం చేసుకోవడానికి, మనసులో హత్తుకోవడానికి వీలుగా చెప్తారు ఆయన. ఒక్కసారి ఆ స్వామి చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. బంధువులందరూ వాకిటి దాకను వల్ల కాటికి నివత్తురుగా, బంధువులందరూ వాకిటి దాకా వస్తారు, కొంతమంది వల్లకాటి దాకా వస్తారు. బంధువులందరూ వాకిటి దాకను వల్ల కాటికి నివత్తురుగా బంధమణచి నిన్ను పాయని ఆపద్బంధువు భగవన్నామమిగా, బంధమణచి నిన్ను పాయని ఆపద్బంధువు భగవన్నామమిగా. బంధువుల్లో స్త్రీలందరూ కూడా వాకిటి దాకా వస్తారట. ఇంకా ఆప్తులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఇలాంటి వాళ్ళు ఎవరినంటే వల్లకాడి దాకా వస్తారు, శ్మశానం దాకా వస్తారు. ఏది పాంచభౌతిక దేహం చైతన్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ దేహానికి వెనకాల వస్తుంటారు వీళ్ళు. ఇన్నాళ్ళు మనతో ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టిపోతున్నాడు, వాడిని అంతవరకైనా సాగనంపుదాం అని వల్లకాడి దాకా వస్తారు. ఆ తర్వాత వచ్చేది ఎవరు? అప్పుడు వచ్చేది ఒకటే, బంధమణచి నేను పాయని ఆపద్బంధువు భగవన్నామమిగా. నీకు బంధాలు పోగొట్టి నీ వెంట ప్రతి క్షణం పరలోకానికి కూడా నీ వెంట వస్తూ నీకు సహాయం చేస్తూ ఉండేది భగవన్నామం మాత్రమే. అంచేత కలవుతూ నామస్మరణం. నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ఆదిశంకర్ల వారు చెప్పారు. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భజగోవింద శ్లోకాల్లో వేద సారాంశ నిక్షిప్తం చేశారు శంకర భగవత్పాదులు. అంచేత భవతారక మంత్రం కేవలం భగవన్నామస్మరణం. కలవుతూ నామస్మరణం అని చెప్పారు. కలియుగంలో నామస్మరణే. యజ్ఞాలు, యాగాలు, దీక్షలు, వ్రతాలు అవన్నీ చేసే ఓపిక, తీరిక ఎల్లవేళలా ఉండదు. అవకాశం ఉన్నప్పుడు చేస్తాం. కానీ ఎప్పుడు మనకు సులభంగా మన చేతుల్లో ఉండి, మన మనస్సులో ఉండి, మన మేధస్సులో ఉండి మనల్ని రక్షించేది భగవన్నామం. శ్రీరామ రామ రామ, ఓం నమ శివాయ, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, జయ జయ శంకర, హర హర శంకర, ఓం దేవ్యై నమః, ఓం శ్రీదేవ్యై నమః, ఓం అంబికాయై నమః. ఇలా ఆ భగవన్నామం స్మరించుకుంటూ ఉంటే అంతిమ క్షణంలో కూడా ఇదే అలవాటైపోయి అప్పుడు కూడా భగవన్నామం మనం తెలియకుండానే స్మరించుకుంటుంటాం. ఆ భగవన్నామం మనకు తోడుస్తుంది. బంధమణచి నేను పాయని ఆపద్బంధువు భగవన్నామమిగా. నీ బంధాలు పోగొడుతుంది. చివరిదాకా ఆ భగవంతుడికి దగ్గరికి నువ్వు చేరేదాకా ఆ లోకంలో, పరలోకంలో నీ వెంట రక్షిస్తూ వచ్చేది భగవన్నామం మాత్రమే. అటువంటి రుద్రుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు, త్ర్యంబకుడు, ఆ మహానుభావుడిని స్మరిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మంత్రంలో, ఈ రుద్రమంత్రం
దర్శించిన మహానుభావుడు కక్షీవంతుడు. ఛందస్సు గాయత్రి, త్రిష్టు రెండు ఉన్నాయి. ముఖ్యంగా ఇది రుద్రగాయత్రిగా చెప్పుకోవచ్చు. త్రియంబకం, అపమృత్యు మహామంత్రం అంటారు దీన్ని, అపమృత్యు మహామంత్రం. ఇటువంటి మంత్రాన్ని మనం మననం చేసుకోవడం వల్ల, మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేసుకోవడం వల్ల ఆ శక్తి మనకు ఎటువంటి ప్రమాదాలని ఆపదలని రాకుండా రక్షిస్తుంది, అపమృత్యువును తొలగిస్తుంది. సహజమైన మరణం ఎవరైనా మనం ఆహ్వానిస్తాం, ఎందుకో పుట్టినవాడు గిట్టక మానడు. జాతస్య హి ధ్రువో మృత్యు, భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునుడికి, జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య పుట్టినవాడికి మృత్యు మరణము, ధ్రువ హి నిశ్చయము కదా, నిర్ణయించబడినది కదా. ఎప్పుడైతే వాడు పుట్టాడో వాడు ఎప్పుడు మరణిస్తాడో అప్పుడే లిఖించేస్తాడట, రాసి పెడతాడట బ్రహ్మదేవుడు. ఈ రెండు ఘట్టాలు ముందే రాసి పెట్టేస్తారు. అందుకనే తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. రాక్షసులు ఎన్ని తపస్సులు చేసినా, తపస్సులు చేసి ఎంత శక్తి పొందినా చివరికి వాళ్ళు మరణించారే కదా. అందుకని పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. ఆ మరణం సుఖంగా ఉండాలని కోరుకోవడం మన ధర్మం, మన బాధ్యత. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభో అని శంకర భగవత్పాదులు లాంటి పాదులు లాంటి మహానుభావులు. శంకర భగవత్పాదులు ఆ సామాన్యులు, ఆయన శంకర సాక్షాత్. ఆ శంకరుడే ఇక్కడ ఈ శంకరుడిగా జన్మించాడు కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో. మరి ఈ శ్లోకం ఎందుకు చెప్పారు? ఆయన కోసం కాదు, మనల్ని రోజు ప్రార్థించుకోమని చెప్పారు. భారతీయ సంస్కృతిలో విశేషం ఏంటంటే మనం ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు ఆ భగవంతుడిని స్మరించుకుంటూ ఈ శ్లోకం చెప్పుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహి మే పార్వతీ ప్రభో. ఓ మహానుభావ, నాకు ఎటువంటి కష్టం లేకుండా సునాయాసంగా శ్రమ లేకుండా జీవోత్క్రమణ చేయించు. ఈ శరీరంలో ఈ ఉపాధిలో జీవాత్మ ఉంది. ఎప్పటికైనా ఈ జీవాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఆ వెళ్ళటం అనేది బాధ లేకుండా వెళ్ళేటట్టు చేయి స్వామి. నేను నిన్ను ప్రార్థించేది అదే. ఆయాసం లేకుండా శ్రమ లేకుండా సులభంగా మరణం వచ్చేట్టు ప్రసాదించు. కొంతమంది చూడండి, ఎంత వాళ్ళు యోగులు, భగవన్నామాన్ని స్మరిస్తూ పూర్వజన్మల్లో ఆ భగవంతుడి అనుగ్రహం పొంది యోగాభ్యాసం చేసి ఆ సంస్కారంతో ఈ జన్మలో వాటిని మర్చిపోకుండా ఆ యోగాభ్యాసాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చాలా సులభంగా. కావ్యకంఠ గణపతి ముని శాస్త్రి వారు, వారి గురువు రమణ మహర్షి, మహానుభావులందరూ యోగీశ్వరులు. వాళ్ళు చాలా సులభంగా జీవోత్క్రమణ చేయిస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి సరిగ్గా ఆయన లండన్లో భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తూ వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు వాటి గురించి అందరికీ చెప్తూ పాశ్చాత్యులందరికీ ప్రబోధం చేస్తూ ఉన్న సమయంలో ఆయనకు మనస్సులో మెదిలింది, ఇంకా ఒక నెల రోజుల్లో నాకు ఆయుర్దాయం పూర్తవుతోంది. 39 సంవత్సరాలు సుమారుగా ఆయన 39 సంవత్సరాలు కొన్ని నెలలు ఆయన జీవించారంతే. గురువుగారి ఆజ్ఞ అయింది, పరమహంస యొక్క ఆజ్ఞ అయింది, వెళ్ళాలి అనుకున్నారు. అప్పటికప్పుడు శిష్యుల చేత ఏర్పాట్లు చేయించి ఆ ప్రయాణానికి ఓడలో వచ్చేసారు. వచ్చేసి రామకృష్ణ మఠానికి వెళ్ళారు. శిష్యులందరినీ పిలిచారు. నాయన పంచాంగం తీసుకురండి అన్నారట. వాళ్ళు పంచాంగం తీసుకొస్తే ఆ పంచాంగంలో మంచి తిథి, మంచి వారం, రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసి సాయంకాల సంధ్యా సమయంలో తారాబలం బాగుందో లేదో చూసుకుని ఒక మంచి నక్షత్రం, మంచి వారం, మంచి తిథి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ పంచాంగంలో గీత గీసి టిక్ పెట్టి ఆయన శిష్యులకు చెప్పారు, నాయన సరిగ్గా నేను ఈ క్షణానికి నేను శరీరాన్ని విడిచిపెడతాను, మీరందరూ రండి, చివరి సమయంలో మీకు చెప్పాల్సిన మాటలు ఉన్నాయి
అని చెప్పేసి ఈ రామకృష్ణ మఠాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించండి. రామకృష్ణ పరమహంస యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించండి అని. ఆయనకు సంస్కృత వ్యాకరణం అంటే చాలా ఇష్టం. సంస్కృత భాషలో ఆయన చాలా గొప్ప పండితుడు వివేకానంద స్వామి. అందరినీ కూర్చోబెట్టి ఆ పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి వ్యాకరణ సూత్రాలని వాళ్లకు మరోసారి బోధించి ఆ సాయంకాలం పరమహంస దగ్గరికి వెళ్ళి, పరమహంస ఆయన సమాధి చేసిన ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి కాళికామాతకు నమస్కారం చేసి అమ్మ నాకు సెలవు ఇప్పించమ్మా అని చెప్పి అమ్మతో చెప్పి వచ్చేసారట. సరిగ్గా సాయంకాలం సంధ్యాసమయం అయిపోయింది. ఆయన సంధ్యావందనం చేసుకున్నారు, గాయత్రి ఉపాసన చేశారు, గాయత్రి మంత్రాన్ని జపించారు. జపించిన తర్వాత అక్కడ కూర్చున్నారు, పీఠాసనం పద్మాసనం వేసుకుని శిష్యులతో చెప్పారు, నాయన కొంచెం నాకు బడలుగా ఉంది పడుకుంటాను అని చెప్పారు. పడుకున్నారు. శిష్యులు ఆ విసనకర్రలతో విసురుతున్నారు. ఆ సమయంలో నాయన ఇంక వెడుతున్నాను, నాకు అయిపోయింది సమయం. ఈ వివేకానంద స్వామి గురించి తెలుసుకోవాలంటే మరో వివేకానంద స్వామికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదని చెప్పారట మహానుభావుడు. అలాంటి మహానుభావుడు వాళ్ళు సులభంగా మాట్లాడుతూనే నేను వెడుతున్నాను, అయిపోయింది, మీ కార్యక్రమాలు నిర్వహించడం జాగ్రత్తగా అని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళిపోయారు. అది అనాయాసైన మరణం అంటే. ఎంతో పూర్వజన్మ సుకృతం, ఎంతో యోగాభ్యాసం చేయని మహానుభావునికి మాత్రమే లభించేటువంటిది. వినా దైన్యన జీవనం, ఎటువంటి దేనభావం లేకుండా జీవించాలట. ఎవరి దగ్గర చేయిదాచకుండా, ఎవరి సహాయాన్ని అర్థిస్తూ అయ్యా మీరు సహాయం చేస్తే నేను ఉండలేను బతకలేను అనే స్థితి రాకుండా జీవించాలట. ఇంకా మూడో విషయం ఏంటి, దేహాంతే తవ సాయుధ్యం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ జీవాత్మ అటు ఇటు పరిగెట్టడం, భువర్లోకం స్వర్లోకం మహర్లోకం ఇవన్నీ అటు ఇటు తిరగడం నాకు అక్కర్లేదు. ఒకేసారి పరమాత్మలో ఐక్యమైపోవాలి. దేహాంతే తవ సాయుధ్యం, నీలో చేర్చుకో. దేహిమే పార్వతీ ప్రభో, ఓ పరమేశ్వర నాకు ప్రసాదించు అని చెప్పారట. అది మన కోసం చెప్పింది కనుక ఈ శ్లోకం లేదా ఈ శ్లోకం యొక్క భావం మననం చేసుకుంటూ ఉంటే తప్పకుండా భగవంతుడు మన మొర ఆలకిస్తాడు. ఎవరిని ప్రార్థించినా లోకంలో ఆ ప్రార్థన ఫలించకపోవచ్చునేమో, కానీ పరమాత్మను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా ఫలిస్తుంది, పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. అంటే ఆ రుద్రుని గురించి మనం చెప్పుకున్నాం. ఈ రుద్రుడు అనుగ్రహం ఆగ్రహం రెండూ ఉన్నవాడు. దుష్టాత్ముల ఎడల ఆగ్రహంతో ఉంటాడట, పుణ్యాత్ముల ఎడల సన్మార్గంతో ప్రవర్తించే వాళ్ళ విషయంలో అనుగ్రహంతో ఉంటాడట. ఆయన అనుగ్రహమే వరము, ఆగ్రహమే శాపం. కనుక ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు ఏం చెప్తున్నారంటే, రుద్రుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఆయన మహారౌద్రంతో ఉన్నట్ట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రాక్షసుల ముగ్గురు ఆయన విద్యారణ్య స్వామి వ్యాఖ్యానంలో చెప్పారు. వాళ్ళు స్వర్ణపురం, రజతపురం, కాంస్యపురం 3 పురాలు నిర్మించుకున్నారు. ఓ పెద్ద పట్టణం నిర్మించేసుకున్నారు వాళ్ళు. మయుడు శిల్పి వాళ్ళకు నిర్మించిచ్చాడట. రాక్షసుల శిల్పాచార్యుడు మయుడు. ఆ మయుడు చేశాడు. బంగారు పట్టణం నిర్మించాడు, వెండి పట్టణం నిర్మించాడు, రాగి లోహ పట్టణం నిర్మించాడు. అది స్వర్ణపురం, రజతపురం, కాంస్యపురం. ఈ మూడిట్లోనూ 3 రాక్షసులు ఆ పట్టణాల్లో ఆవహించి అంతర్గతమై ఉంటారు. వాళ్ళు అలా ఆకాశగమనంలో పెడుతుంటారు. ఎక్కడ జనం ఉంటారో, ఎక్కడ జీవరాశి ఉంటుందో అక్కడ పడి వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇదొక వికృత లక్షణం. రాక్షసులకు చాలా ఉన్నాయి వికృత లక్షణాలు, ఇదొక లక్షణం. అందరూ దేవతలు మానవులు అందరూ కూడా వెళ్ళి చివరికి దానవులు కూడా వాళ్ళని బాధించేవాడు, వాళ్ళ జాతి వాళ్ళని బాధ పెట్టారు. వాళ్ళందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తే సరే నేను త్రిపురాసుర సంహారాన్ని సిద్ధం అవుతాను అన్నాడు ఆయన. అనేసి భూదేవిని ధనుస్సుగా చేశాడట. విష్ణుమూర్తి బాణం అయిపోయాడు. దేవతాశక్తులన్నీ కూడా ఆయనలో ఆవహించాయి, దివ్యశక్తులన్నీ కూడా. ఒక్కసారిగా త్రిపురాల్ని ఒక్కసారి ఆ పినాకపాణి, ఆయన ధనుస్సు, ఆయన చేతిలో ఉండే ధనుస్సును పినాకం అంటారు. పినాకము శివుడి యొక్క ధనుస్సు పేరు. ఆ పినాకంలోంచి ఆ పినాకం అనే ధనుస్సులోంచి బాణాన్ని సారించి ఒక్కసారిగా వేసేటప్పటికి త్రిపురాసుర ధ్వంసం అయిపోయింది, త్రిపురాసుర భంజనం అయిపోయింది. ఆ విధంగా పరమేశ్వరుడు అందరినీ కాపాడాడు. అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్పి ఈ మంత్రంలో చెప్పారు.
తర్వాత మనం మిగతా మంత్రాలకు వెళ్ళే ముందు మన సంస్కృత పాఠం కూడా ఒకసారి చెప్పుకోవాలి. కారణం ఏంటంటే దివ్యమైన భాష, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు సమస్త వాంగ్మయం సంస్కృత భాషలో మాత్రమే ఉంది. భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి ఇప్పటికీ ఎప్పటికీ గురుస్థానాన్ని కల్పించింది, ప్రతిష్టను కలిగించేది సంస్కృతి, సంస్కృతం. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు. మన యొక్క ఆచార వ్యవహారాలు మిగతా పాశ్చాత్య దేశాల ఆచార వ్యవహారాల కంటే భిన్నంగా ఉంటుంది. మనది పవిత్రమైన ఆచారాలు. భోజనం చేసినప్పుడు అది ఒక యజ్ఞంగా భావించి, అది ఒక బ్రహ్మార్పణమైన కార్యంగా భావించి, మంత్రపూర్వకంగా భగవంతుడికి నమస్కారం చేసి ఆ భోజనం స్వీకరిస్తాం. ఏ పని చేసినా కూడా అది ఒక పవిత్రమైన కార్యంగా చేస్తాం. శరీరాన్ని పవిత్రం చేసుకుంటాం, మనస్సును పవిత్రం చేసుకుంటాం, మాటను పవిత్రం చేసుకుంటాం భగవన్నామస్మరణతో. ఇతరులకు ఉపకారం చేస్తూ దేహాన్ని పవిత్రం చేసుకుంటాం. అది భారతీయ సంస్కృతి. అటువంటి భారతీయ సంస్కృతికి ఆధారం సంస్కృత భాష. సమస్త వేదాల్లో మంత్రాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. 108 ఉపనిషత్తుల విషయాలు సంస్కృతమే, వేదాంగాలు సంస్కృతమే. వేదాంగాలు 6 ఉన్నాయని చెప్పుకున్నాం. శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. ఆ 6 వేదాంగాలు సంస్కృతమే, శాస్త్రాలు సంస్కృతమే. సంస్కృతం కానిదేముంది? అష్టాదశ పురాణాలు, దేవి భాగవతం అన్నీ సంస్కృతమే. మహాభారతం, హరివంశం. అంటే సంస్కృతం కానిది ఏదీ లేదు కనుక సంస్కృతం నేర్చుకోకపోతే మనకి ఆ భగవద్ అనుగ్రహం కలగదు. కారణం ఏమిటంటే ఏ దేవాలయానికి వెళ్ళండి, మీరు ఇంట్లో పూజ చేసుకోండి, అక్కడ చెప్పే సంకల్పం సంస్కృతంలోనే ఉంటుంది కానీ మరో భాషలో ఉండదు. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఇలా నామస్మరణ చేస్తూ భగవన్నామస్మరణతో ఆ ఉదకం తీసుకుని గొంతును పవిత్రం చేసుకుని శరీరాన్ని పవిత్రం చేసుకుని తర్వాత మనం గోవిందాన, విష్ణువైన, మాధవైన, త్రివిక్రమైన, వామనాన, శ్రీధరాన, ఋషికేశాన, పద్మనాభాన, దామోదరాన, సంకర్షణాయన, వాసుదేవాన, ప్రద్యుమ్నాన, అనిరుద్ధాన, పురుషోత్తమాన, అధుక్షాన, నరసింహాన, అచ్యుతాయ నమః, జనార్దనాయ, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆ విధంగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః ఇలా నామాలన్నీ 16 నామాలు చెప్పుకుని 24 మంత్రాలతో ఉంటాయి ఆ బీజాక్షరాలతో. ఆ విధంగా నామాలు చెప్పుకుని అప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. ఇవన్నీ సంస్కృతమే. మమ ఉపాత్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీప భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్యదేశే అస్మిన్ హేళాప్రియాం అస్మిన్ స్వగృహే లేదా అస్మిన్ దేవాలయే అస్మిన్ పవిత్ర ప్రాంగణే ఓం ప్రసార మాధ్యమ ప్రాంగణే దేవతానుగ్రహ ప్రీత్యర్థం మమ సపరివార కుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వేదమాతా పూజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటాం. ఇదంతా ఏ భాషలో ఉంది? సంస్కృతంలో ఉంది. అర్చకుడు ఏం చేస్తాడు? చెప్తూ మమ అనుకోండి అంటాడు ఆయన. మీరు మమ అనుకోండి. మమ అంటే మీరు చెప్పిందంతా నాకు ఆ ఫలితం వస్తుంది, మమ అంటే నాకు వస్తుందని మనం ఒక్క మమ అని 2 అక్షరాలు అనుకోమంటాడు. 2 అక్షరాలు అనుకుంటే నిజంగా వస్తుందా? ఆయన చెప్పే మంత్రాలను జాగ్రత్తగా వినాలి. అంచేత ఆయన పూజ చేస్తుంటే మన ఇష్టం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమిటి ఉపయోగం? అందుకని సంస్కృత భాష నేర్చుకోవాలి. అందుకోసం ఒక శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఒకసారి మళ్ళీ సంస్కృత భాషలో కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి విబుధం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అటువంటి సంస్కృత భాషాలను ఉద్ధరించేది, మనల్ని సంస్కరించేది. హరిశబ్దంలో ఒకసారి గిరి శబ్దం చెప్పుకుందాం. గిరి గిరి గిరయ, హే గిరే హే గిరి హే గిరయ, గిరిం గిరి గిరీన్, గిరిణా గిరిభ్యాం గిరిభిః, గిరయే గిరిభ్యాం గిరిభ్యః, గిరేహ గిరిభ్యాం గిరిభ్యః, గిరేహ గిర్యోః గిరీణాం, గిరౌ గిర్యోః గిరిషు. అదే రకంగా గురు శబ్దం కూడా గురు గురు గురవ ప్రథమా విభక్తి, హే గురు హే గురు హే గురవ సంబోధన ప్రథమా విభక్తి, గురుం గురు గురూన్ ద్వితీయ విభక్తి, గురుణా గురుభ్యాం గురుభిః తృతీయ విభక్తి, గురవే గురుభ్యాం గురుభ్యः చతుర్థ విభక్తి, గురోః గురుభ్యాం గురుభ్యः పంచమ విభక్తి, గురోః గురువోః గురూణాం షష్ఠ విభక్తి, గురౌ గురువోః గురుషు సప్తమ విభక్తి. ఈ విధంగా మన శబ్దాలు ధాతువులు ఒకసారి మానం చేసుకుంటే తర్వాత వాక్యాలు తేలిగ్గా అర్థమవుతాయి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.